హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాల్టి ఈ వీడియోలో ధనుర్మాసం గురించి షేర్ చేయబోతున్నానండి. ధనుర్మాసం ప్రారంభ ముగింపు తేదీలు, నెలగంట అంటే ఏమిటి, ఈ నెలగంట ఎప్పటి నుంచి పడుతున్నారు, శుభకార్యాలు చేయవచ్చా, అలాగే స్వామివారిని ఏ విధంగా ఈ మాసమంతా కూడా ఆరాధించాల్సి ఉంటుంది, ఈ ధనుర్మాసంలో చేయవలసిన ముఖ్యమైన వ్రతాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనకి కాలాన్ని రెండు రకాలుగా లెక్కేసుకుంటూ ఉంటాం. మనం ఏ పండగలు చేసుకోవాలన్నా, ఏ ముఖ్యమైన రోజులు చూసుకోవాలన్నా, ముహూర్తాలు నిర్ణయించుకోవాలన్నా కూడా మనం కాలాన్ని బట్టి లెక్కేసుకుంటూ ఉంటాం కదా. అంటే సూర్యుడిని బట్టి, చంద్రుని బట్టి రెండు రకాలుగా మనం కాలాన్ని లెక్కిస్తూ ఉంటాం. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని ప్రకారం ఆ మాసానికి చాంద్రమానం ప్రకారం ఆ మాసంతో మన తెలుగు నెలలుగా లెక్కేసుకుంటూ ఉంటాం. అయితే సూర్యుడిని బట్టి కూడా మనం కాలాన్ని లెక్కేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు మార్గశిర మాసంలో ఉన్నాం. అంటే చంద్రుడు పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మనం మార్గశిర మాసంగా పిలుచుకుంటున్నాం. అయితే ఈ మార్గశిర మాసంలోనే సూర్యుని గమనాన్ని బట్టి, అంటే సూర్యుడు సంక్రమించే దాన్ని బట్టి లెక్కేసుకునేదే ధనుర్మాసం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ మాసానికి ధనుర్మాసం అని పేరు. అయితే ఈ ధనుర్మాసం కూడా మనందరం కూడా విశేషంగా స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాం. నెలపడుతూ ఉంటాము, ముగ్గులు వేస్తూ ఉంటాం, గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము. ఇటువంటివి ఎన్నో పూజలు కూడా స్వామివారికి చేస్తూ ఉంటాం. అంటే సూర్యుడు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే వరకు కూడా, ఈ సంక్రమణం జరిగే వరకు కూడా ఈ మాసాన్ని అంతటినీ కూడా ధనుర్మాసంగా పిలుస్తూ ఉంటాం. కార్తీకంలో స్నానానికి, దీపానికి ఎంత విశిష్టతగా పూజ చేసుకుంటామో ధనుర్మాసంలో కూడా అంతే విధంగా స్నానానికి ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో స్వామివారిని కార్తీక దామోదరుడిగా పూజిస్తే, ఈ ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడిగా, శ్రీరంగనాథుడిగా పూజలు అందుకుంటారు. అలాగే గోదాదేవిని కూడా, ఆ లక్ష్మీదేవిని గోదాదేవి రూపంలో పూజిస్తాము. తెల్లవార్చక ముందే పూజలు అనేవి ఈ స్వామివారికి చేస్తూ ఉంటాము. అయితే ఈ ధనుర్మాసం అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంది, ఈ నెలగంట అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఒకసారి షేర్ చేస్తానండి. ధనుర్మాసం మనకి ఈ 2023 సంవత్సరంలో 16 డిసెంబర్న శనివారం రాత్రి 12:34 ధనస్సు రాశి సంక్రమణ అనేది జరుగుతుంది కాబట్టి మనకి ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటాం. అయితే మనం సూర్యోదయం నుంచి లెక్కేసుకుంటాం కనుక 17 ఆదివారం 2023 నుంచి కూడా మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి నెలగంట అనేది పడుతూ ఉంటారనమాట. ధనుర్మాసం ముగింపు తేదీ వచ్చేసి 15 జనవరి 2024 సోమవారం ఉదయం 8:24 ఆ సమయం అనేది ముగుస్తుంది. ఆ రోజు నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాం. అయితే అమ్మవారికి గోదాదేవి కళ్యాణం అనేది 14 జనవరి ఆదివారం వచ్చిందండి. భోగి రోజు అనమాట. గోదాదేవి కళ్యాణం అనేది కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి డిసెంబర్ 17 నుంచి ఆదివారం ధనుర్మాసం ప్రారంభమై 2023 సంవత్సరంలో జనవరి 15 సోమవారం ఉదయంతో ముగుస్తుంది. అంటే మనకి ఆ రోజు సంక్రాంతి పండుగ తెల్లవారుజాము వరకు ఉంది కాబట్టి, అంటే తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత కూడా ఉంది కాబట్టి ఆ రోజుతో మనకి ధనుర్మాసం ముగుస్తుందన్నమాట. ఎవరైనా గోదాదేవి కళ్యాణాన్ని జరిపించాలి అనుకున్న వాళ్ళు, ఆ కళ్యాణాన్ని వీక్షించాలి అనుకున్న వాళ్ళు మనం జనవరి 14 భోగి రోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటాం. అయితే ఈ మాసం అంతా కూడా స్వామివారిని శ్రీరంగనాథుడిగా, అలాగే మధుసూదనుడిగా, కృష్ణుడిగా స్వామివారి పూజలు అందుకుంటారట. ఈ నెలంతా కూడా కృష్ణుణ్ణి ఆరాధించాలి. గోపికలు కూడా ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందారట. ధనుర్మాసంలో చేసే వ్రతాలు కూడా ధనుర్మాస వ్రతమని, శ్రీవ్రతమని, మార్గళి అని, కాచాయని వ్రతమని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా స్వామివారిని తెల్లవారుజామునే పూజిస్తూ ఉండాలి. అలాగే విశేషంగా తులసి దళాలు ఇవి సమర్పించి స్వామివారికి పూజ చేసుకోవడమే కాకుండా గోదాదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలట. ఈ గోదాదేవి రచించిన పాసురాలు ఏవైతే 30 పాసురాలు ఉన్నాయో వాటిని తిరుప్పావై అంటారు. స్వామివారికి కూడా మనం సుప్రభాతం చదవకుండా ఈ ధనుర్మాసంలో ఈ తిరుప్పావైనే పఠనం అనేది శ్రవణం చేస్తారట. అంటే వినిపిస్తూ ఉంటారట స్వామివారికి. ఈ గోదాదేవి అమ్మవారు రచించిన పాసురాలే తిరుప్పావై అని అంటారు. వివాహం కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ధనుర్మాస వ్రతంలో కాచాయని వ్రతాన్ని చేస్తే అత్యంత శుభ ఫలితాలు అందుతాయి. ఈ కాచాయని వ్రతాన్ని చేసే సాక్షాత్తు ఆ గోదాదేవి అమ్మవారే ఈ కాచాయని వ్రతాన్ని, ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సాక్షాత్తు స్వామివారిని శ్రీరంగనాథుని రూపంలో భర్తగా పొందిందట. అందుకనే ఆ వ్రతానికి అంత మహిమ.
సౌభాగ్యం కోసం చూసే ఆడవారు కానీ, అలాగే వివాహం కోసం చూసిన అమ్మాయిలు, అబ్బాయిలు కానీ ఈ మాసంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి వివాహ సమస్యలనేవి లేకుండా చేసుకుంటూ ఉంటారట. మరీ ముఖ్యంగా పెళ్లి కోసం చూస్తున్నవారు కానీ, ఏదైనా కుజదోషంతో బాధపడుతున్నవారు కానీ ఈ కాత్యాయని వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో ఆచరిస్తే చాలా మంచిది. కానీ కాత్యాయని వ్రతం చేసిన వారైతే కనుక అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా నిత్యం పూజలో పఠిస్తూ ఉంటే కనుక అత్యంత శుభ ఫలితాలైతే దొరుకుతాయి. ఈ ధనుర్మాసం మొదలైన రోజు నుంచి కూడా మనం నెలగంట అనేది పడుతూ ఉంటారు. మరి నెలగంట అంటే ఏంటి అంటే, మనకి అప్పన్న ఇక్కడ మాకు సింహాచల అప్పన్న స్వామి దేవాలయంలో కూడా ఈ డిసెంబర్ 17 ఆదివారం నాడు తెల్లవారుజామున అంటే వేకువజామున సుప్రభాత సేవ అనేది స్వామివారికి చేసి ఆరాధన చేసి గంట అనేది కొడతారట. అప్పటి నుంచి కూడా నెలగంట పట్టడం అని అంటారు. ఆ గంట కొట్టిన దగ్గర నుంచి కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలంతటికి కూడా చాటింపు వేస్తారట. ఇక ఆ గంట కొట్టిన దగ్గర నుంచి కూడా నెలగంట పట్టడం అనేది స్టార్ట్ అయింది కదా. అంటే సంక్రాంతి పండగకి నెల రోజుల ముందుగా ప్రారంభించే ఈ కార్యక్రమం వల్ల ఇక ఆ మాసం అంతా కూడా ఎవరు కూడా శుభకార్యాలు చేయరట. పూర్తిగా వారంతా కూడా కేవలం ధ్యానం మీద అంటే స్వామివారి ఆరాధన నిమిత్తమే వాళ్ళు చేసుకోవాలని, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని, ఈ నెలగంట పట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఎటువంటి ముహూర్తాలు కూడా ఉండవు, గృహప్రవేశాలు చేయరు, వివాహాలు చేయరు, ఎటువంటి శుభకార్యాలు కూడా తలపెట్టరు. అంటే ఈ మాసమంతా మనం స్వామివారి ఆరాధనలో ఉండాలి అని చెప్పి ఒక విధమైన సంకేతం. అప్పటి నుంచి ఈ నెలగంట పడతారు. అయితే ఈ నెలగంట పట్టిన దగ్గర నుంచి కూడా ఆడవారందరూ ఇంటి ముందు ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పడడం ఆనవాయితీగా వస్తుంది. ఇది కనుమ రోజు వరకు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ధనుర్మాసం అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ మాసం అంతా కూడా ఈ విధంగా ముగ్గులతో అలంకరించుకుంటూ ఉంటాము. అలాగే స్వామివారిని ఈ నెలంతా కూడా విశేషంగా మధుసూదనుడిగా, శ్రీరంగనాథునిగా పూజ చేయడమే కాకుండా మనకి ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. ఈ మాసంలోనే మనం మార్గశిర మాసంలో అంటే చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసంలో ఉన్నాము. ఇటు లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేసుకుంటూ ఇటు స్వామివారిని కూడా శ్రీరంగనాథునిగా ఈ ధనుర్మాసంలో ఇద్దరిని కూడా ఒకేసారి పూజించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో స్వామివారిని విశేషంగా ఎలా పూజించుకోవచ్చని మరొక వీడియో అయితే షేర్ చేస్తాను. అయితే ఈ నెలంతా కూడా మేము పాసురాలు చదువుతూ తిరుప్పావై పఠనం చేస్తూ పూజ అనేది చేసుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం శనివారాలైనా సరే ఈ ధనుర్మాసంలో స్వామివారిని విశేషంగా పూజించుకోవాలి. ఒకవేళ ఆ తిరుప్పావై చదవటం రాకపోతే కనుక అవి వింటూ అయినా పూజ చేసుకుంటే కనుక అంత ఫలితం వస్తుందిట. ఈ మాసంలో మనము ముక్కోటి ఏకాదశి, ఆ వైకుంఠ ఏకాదశిని కూడా ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని విశేషంగా పూజించడం జరుగుతుంది. మరి ఈ ధనుర్మాసం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఫస్ట్ 15 రోజులు కూడా మనము పులగానని నైవేద్యంగా పెడతారట. తర్వాత 15 రోజులు కూడా దద్దోజన మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలట. అంటే మనం ఎన్ని నైవేద్యాలు వండినా వండకపోయినా ఈ రెండు మాత్రం స్వామివారి పూజలో తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలట. ఈ విధంగా స్వామివారి పూజలను ఈ ధనుర్మాసం మొత్తం కూడా చేసుకుంటూ ఉంటాము. గోదాదేవి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా వ్రతాన్ని ఆచరించడం, అలాగే లక్ష్మీదేవి పూజలు చేసుకోవడం, మార్గశిర మాసం కూడా కలిసింది కనుక లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం, ఎవరైనా చేయించగలిగితే గోదాదేవి కళ్యాణాన్ని చేయించడం లేదా ఆ కళ్యాణాన్ని చూడటం, ఆ కళ్యాణం జరిగినప్పుడు ఆ అక్షింతలు తెచ్చుకొని ఈ వివాహం కావాల్సిన వారు వారి తల మీద వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా ధనుర్మాసం అయితే ప్రారంభము, ముగింపు తేదీలు ఈ విధంగా అయితే స్వామివారిని ఆరాధించవలసి ఉంటుంది. మరి పూజా విధానాన్ని మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.